తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దేశంలో 4000 కిలోమీటర్లు భారత్ జోడో పాదయాత్ర చేసి ప్రజల మనసు చురగొన్న నేత రాహుల్ అని కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకని అన్న విషయం కూడా మర్చిపోయి సోయి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంట్లో కూర్చొని ట్వీట్లు పెట్టుకుంటూ శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పోయినప్పుడు మూటాముల్లే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిపోతున్నాడా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు మరీ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ గారు వస్తే సహించలేకపోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్, ఓవైపు బీజేపీ. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా సమర్థవంతమైన పాత్ర పోషిస్తూ భారత్ జోడో యాత్రలో ప్రజల మనసును చూరగొన్నటువంటి ఆ నాయకుడు తెలంగాణకు వస్తే వీళ్ళకి ఎందుకు నొప్పి మాకు అర్థం కావడం లేదు. తెలంగాణ ఇచ్చినట్టు శ్రీమతి సోనియా గాంధీ గారు, వారి కుమారుడుగా రాహుల్ గాంధీ గారు వస్తే వారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే తెలంగాణ ప్రజలు హర్షించారన్న మాట సందర్భంగా చెప్తూ మూటలు ముల్లెలు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయా అధికార పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మీ జాతీయ అధ్యక్షుడు ఇదే విధంగా మూటలు మల్లెలు తీసుకొని పోతున్నట్టుగా భావించాలని అని చెప్పినమాట. ఎందుకు బీజేపీకి సంబంధించిన నాయకత్వానికి ఆలోచన వస్తలేని చెప్పినమాట. ఓవైపు రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ రాహుల్ గాంధీ గారికి వస్తున్న ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలు కానీ చూడాలి తప్ప, మరోవైపు ఇంట్లో కూర్చొని ట్విట్టుల ద్వారా ఓవైపు కేటీఆర్ గారు, ఓవైపు హరీష్ రావు గారు వారి అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతూ వారు మానసిక ఆనందం పొందుతున్నారు. వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. 2 సంవత్సరాలు 3 మాసాలైనా ఇక తెలంగాణలో మేము అధికారంలో చెప్పిన బాగుంటుంది మాట్లాడే విధానం తప్ప ఈ విధానం సరైనది కాదు. రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఈరోజు ప్రాణ త్యాగాల కోసం దేశ స్వాతంత్ర సమరంలో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానిగా